నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆశిస్తున్న సమయం వస్తున్నట్టుగానే కనబడుతుంది. ఈరోజు తిరువూరు నియోజకవర్గ ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు క్రమశిక్షణ కమిటీ ముందు హాజరయ్యారు. కేసినేని చిన్ని కూడా హాజరు కాబోతున్నారు. ఈ వీడియో చేసే టైంకి కొలికిపూడి మాత్రమే హాజరయ్యారు. అండ్ ఉదయం ప్రజా దర్బార్లో మంత్రి లోకేష్ పాల్గొన్నారు. దాదాపు 5,000 మంది వరకు వచ్చారని మనకు సమాచారం వస్తుంది. అంటే వినతులు సమర్పించడానికి, సమస్యలు చెప్పుకోవడానికి. సరే, లోకేష్ది అటు పక్కన ఉంచుదాం. కొలికిపూడి చిన్ని విషయంలోనే గత వివాదాలన్నీ పక్కన పెడితే గత వారం 2 వారాలుగా నలుగుతున్నటువంటి వ్యవహారం మీద దాదాపుగా విసిగిపోయారు. ఎందుకు ఇట్లా జరుగుతుంది తెలుగుదేశం పార్టీలో, ఎందుకు అధిష్టానం చర్యలు తీసుకోవట్లేదు, అధిష్టానం చర్యలు ఎందుకు తీసుకోదో ఎందుకు తీసుకోకూడదో కూడా కొన్ని విశ్లేషణలు చూసాం. విక్రమ్ పూలా గారు లాంటి వాళ్ళు చాలామంది చాలా క్షుణ్ణంగా చెప్పుకొచ్చారు. పార్టీ వ్యవహారాలు సీనియర్ జర్నలిస్ట్గా ఆయన అబ్జర్వ్ చేస్తూ వస్తున్నారు. అయితే కీలకంగా చంద్రబాబు నాయుడు గారు మొన్న సమీక్ష సందర్భంగా ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. కేవలం వాళ్ళిద్దరి సమస్య సాల్వ్ చేయడం మాత్రమే కాదు, ప్రతి వారం పార్టీ ఆఫీస్కి వెళ్తాను, దాంతోపాటు లోకేష్ కూడా ప్రతి వారం వస్తారు అని చెప్పడం, సమస్యలను పరిష్కరిస్తామని చెప్పడంతో ఏదో మార్పు జరగబోతుంది అయితే పార్టీలో అనేది చర్చ జరుగుతుంది. ఇప్పుడు కొలికిపూడి చిన్ని ఇష్యూతో పాటు చాలా ఇష్యూలు ఉన్నాయి పార్టీలో. కావలి ఇష్యూ ఒకటి నడుస్తూ ఉంది, అనంతపురం, కర్నూలు, ఇలా కొన్ని ఇష్యూలు నడుస్తూ ఉన్నాయి, కడప కూడా నడుస్తూ ఉన్నాయి. సో వీటన్నింటినీ ఏం చేయబోతున్నారు? ప్రతి వారం చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఆఫీస్కు వస్తే జరగబోయే మార్పులేంటి? సీరియస్ నిర్ణయాలు ఉంటాయా? ప్రక్షాళన తప్పదా? ఈ చర్చలు నడుస్తున్నాయి. విక్రమ్ పూలా గారే సీనియర్ జర్నలిస్ట్ మనతో ఉన్నారు, ఆహ్వానిద్దాం. నమస్కారం విక్రమ్ గారు. నమస్కారం గోపి గారు. యాక్చువల్గా తెలుగుదేశం పార్టీ క్యాడర్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది కాస్త ఆసక్తికరమైన అంశమే. ఇలాంటి ఒక చర్చ నడుస్తున్న తరుణంలో చంద్రబాబు నాయుడు గారి నుంచి నేను ప్రతి వారం వస్తా పార్టీ ఆఫీస్కి అని చెప్పడం, సో ఈయనేదో కాస్త సీరియస్గానే ఉన్నారు, ఏదో ప్రక్షాళన జరగబోతుందేమో అని అనుకోవాలేమో అని ఎదురు చూస్తూ ఉన్నారు. అంతే అనుకోవాలా? ప్రక్షాళన దిశగానే ఏమన్నా వెళ్ళే అవకాశం ఉంటుందా ప్రతి వారం వెళ్ళడం అంటే? ఖచ్చితంగా అండి. ఇంగ్లీష్లో ఒక నానుడి ఉంది, యూ కెనాట్ సాల్వ్ ఎ ప్రాబ్లం బై పోస్ట్పోనింగ్ ఇట్ ఆర్ బై అవాయిడింగ్ ఇట్. అంతే కదా. యూ కెన్ సాల్వ్ ఇట్ ఓన్లీ బై ఫేసింగ్ ఇట్. ఎగ్జాక్ట్లీ. అంటే ఒక సమస్యని వాయిదా వేయటం వల్ల, లేకపోతే తప్పించుకొని తిరగటం వల్ల అది పరిష్కారం కాదు. దానిని ఎదుర్కొనటం ద్వారానే పరిష్కారం లభిస్తుంది అనేది దాని అర్థం. తెలుగుదేశంలో కూడా మీరు అన్నట్టుగా ఇప్పుడు కొలికిపూడి వివాదమైనా మరొక వివాదమైనా చాలా రోజులుగా వస్తున్నాయి. దానికి ఎక్కడొక్కడ ఫుల్ స్టాప్ పడాలి. దాన్ని పోస్ట్పోన్ చేసుకుంటా వెళ్ళటము, లేకపోతే తర్వాత వెనక్కి నెట్టేయటం వల్ల ఉపయోగం లేదు. దానికి ఒక పరిష్కారం కావాలి. అంటే ప్రతి సమస్యకి ఒక పరిష్కారం కావాలి. ఇదేమి అంటే జటిలమైనటువంటి ఇష్యూస్ ఏం కాదు. గట్టిగా కూర్చుంటే అయిపోతుంది, పరిష్కారం చేయొచ్చు. కానీ ఎందుకనో అంటే రాష్ట్రాన్ని గాడిలో పెట్టడం అనే, లేకపోతే ఇంకేదో పెట్టుబడుల కోసమని, మొత్తానికి ఏంటంటే ప్రాధాన్యతలు వేరే కదా. అధికారంలోకి వచ్చినప్పుడు ఏంటంటే ప్రాధాన్యతలు మారుతాయి. ఆ ప్రాధాన్యతలు బట్టి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. పార్టీని ఇప్పుడు దాకా దాదాపుగా ఒక 16 నెలలు 17 నెలలు అవస్తుంది. పరిష్కరించాల్సినటువంటి పార్టీ ఇష్యూస్ని పరిష్కరించటం లేదు. ఎప్పుడైతే కొలికిపూడి చిన్ని వివాదం ప్రెసిపిటేట్ అయిందో వాళ్ళిద్దరూ కలిసి పత్రికలకు ఎక్కటం, పత్రికలు దానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వటం, తెలుగుదేశం పార్టీలో ఏంటి ఇట్లాంటి జరుగుతున్నది అని అందరూ మాట్లాడుకోవడంతో తర్వాత ఈ వివాదం ముందుకొచ్చి కీలకమైనటువంటిది ఏదైతే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది, అంటే ఒక ప్రతిష్ట పెరిగేటువంటి కొన్ని ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వెనక్కిపోయినప్పుడు ఇక తప్పని పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు మొన్న ఒక నిర్ణయం తీసుకొని ఇది వీలైనంత త్వరలో దీన్ని పరిష్కరించాలి, నేను ఇంగ్లాండ్ నుంచి యూకే నుంచి వచ్చిన తర్వాత దీని మీద దృష్టి పెడతాను, ఈలోపు వాళ్ళిద్దరిని పిలవండి, మాట్లాడండి,
నేరుగా నాకు నివేదించండి అనేది చెప్పారు. తర్వాత ఎట్ ది సేమ్ టైం అదే సమయంలో నేను వారానికి ఒకసారి వస్తాను పార్టీ ఆఫీస్కి. అదేవిధంగా ఆయన లోకేష్ ఆయన కూడా ఒక వారానికి ఒక రోజు వస్తారు అని చెప్పారు. సో ఇది మీరు అన్నట్టుగా ఏంటంటే ఖచ్చితంగా పార్టీని మంచి రోజుల కిందే భావించాలి. ఎగ్జాక్ట్లీ. నాకు ఇక్కడ ప్రశ్న ఏంటంటే నేను అడగాల్సిన ప్రశ్న తప్పకుండా ఇందాకన్నాను ప్రక్షాళన దిశగా అని. ఇప్పుడు ఈయన అంటే పార్టీ అధినేతగా చంద్రబాబు నాయుడు గారు పార్టీ ఆఫీస్కి వెళ్ళడం వల్ల జరిగేదేంటి? అదే చెప్పబోతున్నాను. మహానాడు మేలో జరిగిందండి. మేలో జరిగితే అక్కడ జనరల్గా ఏంటంటే మహానాడు తర్వాత పార్టీ కమిటీలన్నీ రద్దు అయిపోయినాయి, ఇంక్లూడింగ్ నాకు తెలిసి పాలిట్ బ్యూరో కూడా, ఎక్సెప్ట్ పార్టీ అధ్యక్షుడు తప్ప. ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే కమిటీలు ఏమీ లేనట్టు, అంటే ఉన్న కమిటీలే పాత కమిటీలే అట్లా నడిపిస్తున్నారు. ఇంక్లూడింగ్ యాక్చువల్లీ చెప్పాలంటే ఇప్పుడు క్రమశిక్షణా సంఘం కూడా పాత కమిటీ, అది కొత్త కమిటీ కాదు, ఇంకా మళ్ళీ కాన్స్టిట్యూట్ చేయాలి. దాని అధ్యక్షుడిగా ఉండింది అర్జునుడు గారు. తెలియదు, నాకు అంత తెలీదు. మొత్తానికైతే మొత్తం కమిటీలు రద్దయినాయి, త్వరలో కమిటీలు వేస్తారు అని అంటున్నారు. కాబట్టి కమిటీలు ఫామ్ చేయాలి ముందు, జిల్లా కమిటీలు ఫామ్ చేయాలి, రాష్ట్ర కమిటీ ఒకటి ఫామ్ చేయాలి. చేసిన తర్వాత కమిటీలు పనిచేస్తా మొదలు పెడతాయి. గతంలో చంద్రబాబు నాయుడు గారు 14-19 మధ్య కావచ్చు, లేకపోతే అంతకుముందు కావచ్చు, పార్టీ ఆఫీస్ అనే దానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తూ వచ్చేవాళ్ళు. ఓకే. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా 8:30 కల్లా ఎన్టీఆర్ భవన్కి వచ్చేవాళ్ళు. ఇంటి దగ్గర ఆయన దినచర్య దాదాపుగా 7 గంటలకే స్టార్ట్ అవుతుంది, ఒక్కోసారి 6:30కే స్టార్ట్ అవుతుంది. 8:30 వరకు ఇంట్లో ఉంటారు, 8:30కి పార్టీ ఆఫీస్కి. అక్కడి నుంచి ఒక 5-10 మినిట్స్లో వచ్చేస్తారు ఆయన నివాసం నుంచి పార్టీ ఆఫీస్కి. అక్కడ పార్టీ నేతలతో కలిసేవాళ్ళు, డిస్కషన్స్ చేసేవాళ్ళు, ఎవరన్నా బయట వాళ్ళు వస్తే వాళ్ళని కలవటం. దాదాపు 2 అవర్స్ ఉండేవాడు ఆయన. అంటే 10:30 వరకు, 10:20 వరకు ఉండేవారు. 10:20కి బయలుదేరి అక్కడ పార్టీ ఆఫీస్ నుంచి సెక్రటేరియట్కి వెళ్తానికి 10 మినిట్స్, కరెక్ట్గా పంచింగ్ 10:30కి పడుతుంది అక్కడ ఇది సెక్రటేరియట్లో. ఆయన చాంబర్లోకి వెళ్ళిపోతారు. మళ్ళీ ఈవినింగ్ ఒక్కోసారి 7 o'clock రావచ్చు, 7:30కి కావచ్చు. అసలు డైరెక్ట్గా అక్కడి నుంచి ఇంటికి వెళ్ళేది అనేది ఉండేది కాదు. మళ్ళీ లేట్ అయినా కూడా ఆఫీస్కి వచ్చేవాడు. మళ్ళీ ఈవినింగ్ బాగా మరి 9:30-10 అయితే వేరే జిల్లాలకు వెళ్ళినప్పుడు, జిల్లాల్లో కొంచెం జాప్యం జరిగి అట్లా వచ్చినప్పుడు డైరెక్ట్ వెళ్ళేవాళ్ళేం. కానీ బట్ ఇన్వేరియబుల్గా ప్రతి వారంలో కనీసం 4 రోజులు 5 రోజులు ఈవినింగ్ టైం కూడా పార్టీ ఆఫీస్కి వచ్చాం. మళ్ళీ పార్టీ ఆఫీస్కి వస్తే అక్కడ జనరల్ పబ్లిక్ని కలవటం, తర్వాత పార్టీ నేతలను కలవటం, ఎమ్మెల్యేలు, మంత్రులు, వీళ్ళందరూ, తర్వాత పాలిట్ బ్యూరో సభ్యులు, వీళ్ళందరూ వచ్చాడు. అప్పుడు ఇది రెగ్యులర్ ప్రాక్టీస్ ముఖ్యమంత్రిగా ఉండగా. ఓకే. ఎందుకంటే అప్పుడు పార్టీ యంత్రాంగాన్ని చాలా విస్తృతంగా ఉపయోగించుకునేవాళ్ళు ప్రభుత్వంలో. అంటే ప్రభుత్వం చేసే కార్యక్రమాలని పార్టీ యంత్రాంగం ద్వారా పబ్లిక్లోకి తీసుకెళ్లేవాళ్ళు. అది జన్మభూమి కావచ్చు, ఇంటింటికి తెలుగుదేశం అని, ఇట్లాంటి కార్యక్రమాలు, జెండా పండుగని, ఇట్లాంటి కార్యక్రమాలు ప్రతి నెల ఒక విస్తృత స్థాయి సమావేశం జరిగేది. నెలకోసారి, కొన్ని సందర్భాల్లో 2 నెలలకోసారి. తర్వాత అనుబంధంగా విభాగాలు ఉంటాయి, వాళ్ళందరూ వచ్చి ఇక్కడ మీటింగ్లు పెట్టుకోవటం, కొన్ని రెజల్యూషన్స్ పాస్ చేసుకోవటం, తర్వాత జిల్లాలని యాక్టివేట్ చేయటం. అట్లా మీకు ఏంటంటే పార్టీ యంత్రాంగానికి విపరీతమైన పని ఉండేది. సో ఆ క్రమంలో పార్టీ యంత్రాంగానికి ఉండేటువంటి కొన్ని ఇష్యూస్ ఉంటాయి కదా, అవన్నీ మళ్ళీ ఆయన సాల్వ్ చేయటం. తర్వాత రెగ్యులర్గా శిక్షణా కార్యక్రమాలు ఉండేవి టాప్ టు బాటమ్ లెవెల్లో. సో అసలు పార్టీ ఆఫీసు కళకళలాడుతూ ఉండేది అన్నమాట. ఎప్పుడు రావటం పోవటం, నాయకులు, కార్యకర్తలు, జర్నలిస్టులు అయితే ఎప్పుడూ అక్కడే ఉండేటువంటి పరిస్థితి కూడా ఉండేది. అంత దీనిగా పార్టీ ఆఫీసు పనిచేస్తూ ఉండేది. ఇప్పుడు ఏమైందంటే అక్కడ పెద్ద బిల్డింగ్ అయితే కట్టారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది మంగళగిరిలో, కానీ అక్కడ పనిచేసేటువంటి నాయకులు ఇంకా సరిగా లేరు. నేను మొన్న చూసా, చాలా బాధాకరమైనటువంటి అంశం ఏంటంటే ఒక ఫోటో ఒకటి చూశాను నేను. ఎర్రవనాయుడు గారి వర్ధంతి జరిగింది. అవును, వర్ధంతి జరిగితే ఆయన ఫోటోకి ఇద్దరు పార్టీ ఆఫీస్లో ఆయనకి దండ అది పూలు చేసి నమస్కారం పెడుతున్నారు. అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు లేరు.
ఆయన యాబ్సెన్స్లో లేరు కాబట్టి ఎర్రవనాయుడు ఆయన చాలా సీనియర్ నేత కదా, కేంద్ర మంత్రిగా పనిచేశారు, పాలిట్ బ్యూరో చేశారు. చాలా ఆయనకి నివాళి అర్పించే కార్యక్రమానికి పట్టుబడిన 10 మంది నాయకులు అక్కడ కనపడలేరు నాకు. అంటే ఎందుకు కనపడలేదంటే కమిటీ లేకపోవటం, వాళ్ళకి నిర్దిష్టమైనటువంటి బాధ్యతలు లేకపోవటం, అది కూడా పార్టీ కార్యాలయం కూడా అటు గుంటూరుకి విజయవాడకి కొంచెం దూరంలో ఉండటం, ఇవన్నీ కూడా కొన్ని కన్స్టెంట్స్ ఉన్నాయి. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళటం వల్ల ఏంటంటే తిరిగి నాయకులు వస్తూ ఉంటారు, కార్యకర్తలు వస్తూ ఉంటారు, అవును, ఈరోజు ప్రజలు వస్తూ ఉంటారు. ఈరోజు లోకేష్ వెళ్తే 5,000 మంది వచ్చారని అక్కడ మరి ఇన్ఫర్మేషన్. మామూలు ఆయన యాక్చువల్లీ చెప్పాలంటే మంగళగిరిలో చాలా విస్తృతంగా తిరుగుతున్నారు, అవును, ఆయన కలుస్తున్నాడు. అయినప్పటికీ కూడా 5,000 మంది వచ్చారని అంటే మరి ఆ స్థాయిలో గ్రీవెన్సెస్ ఉన్నాయా, ఏమున్నాయి అనేటువంటిది చూడాలి. డెఫినెట్గా పార్టీ కార్యకర్తలే వస్తారు, పార్టీ కార్యకర్తలు వస్తారు. ఇప్పుడు పార్టీ ఆఫీస్కి వచ్చేది పార్టీ కార్యకర్తలే, ఇంటికి వచ్చేది ప్రజలంతా వస్తారేమో, కానీ పార్టీ ఆఫీస్కి అయితే కార్యకర్తలు వస్తారు. కొంతమంది జనరల్ పబ్లిక్ కూడా రావచ్చు, వస్తుంటారు. గ్రీవెన్సెస్ ఉంటాయి కదా వాళ్ళకి, ఆ గ్రీవెన్సెస్ కోసం పిటిషన్స్, రకరకాల సమస్యల మీద వస్తూ ఉంటారు. కాబట్టి అది ఇట్స్ ఎ గుడ్ థింగ్ అనమాట. అంటే ఇప్పుడు వారానికి ఒకసారి వెళ్ళాలి అనేటువంటిది నన్ను అడిగితే వారానికి ఒకసారి కూడా సరిపోదు. కాకపోతే ఏంటంటే ఈయన లోకేష్ బాబు ఆయన కూడా వెళ్తారు, ఆయన కూడా వెళ్తారు ఒక వారానికి, కాబట్టి కొంత వారానికి 2 రోజులు సమయం ఇవ్వటం అనేటువంటిది మంచి పరిణామం. అంటే దీనివల్ల ఏమవుతుందంటే ఎప్పటికప్పుడు ఇష్యూస్ ఏమన్నా రైజ్ అయితే, పార్టీలో ఏమన్నా చిన్న చిన్న కాన్ఫ్లిక్ట్స్ వచ్చినా, ఇబ్బందులు వచ్చినా కూడా అది ప్రెసిపిటేట్ అవ్వకుండా పెరిగి పెద్దదైపోయి అదో పెద్ద ఇష్యూ కింద మాట్లాడుకునేటువంటిది కాకుండా దానిని వెంటనే అడ్రస్ చేసేటువంటి మెకానిజము, ఒక యంత్రాంగం అది వస్తుంది. దాని మీద దృష్టి పెట్టేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అంటే నాకు ఒక ప్రశ్న వచ్చింది ఇక్కడ. సో ఇప్పుడు ఆ ప్రాక్టీస్ లేకపోవడం వల్ల మనం చూస్తూనే ఉన్నాం కదా, పార్టీ ఆఫీస్కి మీరు చెప్పినట్టు వారానికి ఒకసారి కూడా వెళ్ళట్లేదు ప్రస్తుతానికి వాస్తవంగా. సో అలా వెళ్ళకపోవడం వల్ల ఎదుర్కొన్న సమస్యలు ఉన్నాయా? ఇప్పుడు ఆల్ సెడ్ అండ్ డన్ ప్రాంతీయ పార్టీల్లో అధినాయకుడే ఒక అధినేతనే ఒక దేవుడు. అంటే గుళ్ళో దేవుడు లేకపోతే పూజారి ఒక్కటే ఉన్నాడు అనుకోండి, భక్తులు ఎందుకు వెళ్తారు? కాబట్టి ఎంత పెద్దది పెట్టినా కూడా చంద్రబాబు నాయుడు గారు పార్టీ అధ్యక్షుడిగా ఆయన ఉంటే ఆయన కలవటానికి వెళ్తారు. ఆయన లేనప్పుడు మాకేం పని, వెళ్ళి ఉపయోగం ఏముంది అనేటువంటిది ఒకటి వస్తుంది. అంటే నా ప్రశ్న ఏంటంటే, అలా ఆ ప్రాక్టీస్ జరగకపోవడం వల్ల తెలుగుదేశం పార్టీ ఏమన్నా కోల్పోయిందా? ఖచ్చితంగా లింక్ పోయింది కదా. ఓకే, ప్రభుత్వానికి పార్టీకి మధ్య, అంటే ప్రజలకి ప్రభుత్వానికి మధ్య లింకు పార్టీ అండి. ప్రభుత్వంకి చేసే స్కీమ్స్ని ప్రజలకి చేరవేయటంలో పార్టీ అనేటువంటిది చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించాలి జనరల్గా. అదే అధికారుల మీద ఆధారపడితే అధికారులు ఇంప్లిమెంట్ చేస్తారు. కానీ అది ఇప్పుడు మొన్న ఎవరో చెప్తున్నారు, ఆయన ఒక ఎమ్మెల్యే గారు ఉన్నాడు, ఆయన దాంట్లో కొంతమంది అర్హుల్ని తీసేశారంట, లబ్ధిదారులని. మరి ఆయన ఎట్లా తెలుస్తుంది? వెళ్ళి వాళ్ళతో అధికారుల దగ్గర కూర్చొని వీళ్ళు అర్హులా కాదా అని ఎవరు చేయగలుగుతారు? ఇప్పుడు మామూలు సామాన్యులు అయితే చేయరు కదా. ప్రజలు వచ్చి ఈయన ఎమ్మెల్యే దగ్గరికి వస్తారు, సార్ నా పెన్షన్ ఆపేశారు అన్నప్పుడు ఇట్లాంటివి కొన్ని ఉంటాయి ఆ ఇష్యూస్. ఎమ్మెల్యే వెళ్ళి అధికారులతో సమావేశం అవుతాడు, లేకపోతే అక్కడ పార్టీ వాళ్ళు తీసుకెళ్తారు, ఎమ్మెల్యే దగ్గరికి తీసుకెళ్తారు, ఎమ్మెల్యే అధికారుల దగ్గరికి వెళ్తారు. అందువల్ల పార్టీ అనేటువంటిది ఏంటంటే అనుసంధానకర్తగా పనిచేస్తుంది ఇటు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య. కాబట్టి ఎప్పుడైతే పార్టీ నిస్తేజంగా ఉంటుందో, ప్రభుత్వం ఎంత గొప్పగా చేసినా కూడా ఆ కార్యక్రమాలు ప్రజలకు చేరవు. కాబట్టి పార్టీ హ్యాస్ టు ప్లే ఏ క్రూషియల్ రోల్ అనమాట. అందులో చంద్రబాబు నాయుడు గారు పార్టీ శ్రేణులకు పని కల్పించడంలో, పార్టీ కార్యక్రమాలను ఇవ్వటంలో, జాబ్ క్యాలెండర్ అని మనం ఎట్లయితే ఎట్లా అంటావో పార్టీ క్యాలెండర్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. ఓకే, ఏ నెలలో ఏం చేయాలి అనేటువంటిది ఒక క్యాలెండర్ ఫార్ములేట్ చేస్తారు. ఆ క్యాలెండర్ ప్రకారం ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి. అది అన్ని స్థాయిలో జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ప్రతి నెల రాష్ట్ర స్థాయిలో ఇవి ఒక మీటింగ్ పెట్టాలి, పార్టీ నేతల మీటింగు. ఆ మినిట్స్ రికార్డ్ చేయాలి, అది పైకి పంపించాలి. వాళ్ళు కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు, రాష్ట్ర పార్టీ పెడతారు. రాష్ట్ర పార్టీ కొన్ని నిర్ణయాలు తీసుకుంటే పాలిట్ బ్యూరోకి వెళ్తుంది, కొన్ని చర్చిస్తారు. పాలిట్ బ్యూరో కూడా ఎక్కువ సార్లు సమావేశం అవుతున్నట్లేదు, ఎందుకంటే కొత్తగా ఫామ్ అవ్వలేదు కదా. పాలిట్ బ్యూరోలో అందరూ ఎట్లా థింక్ ట్యాంక్ లాగా ఉంటుంది
పార్టీకి, ప్రభుత్వానికి కూడా. వాళ్ళు కొన్ని ఇష్యూస్ మీద డిస్కస్ చేస్తారు. డిస్కస్ చేసి పార్టీ అధ్యక్షుడికి చెప్తారు. వాళ్ళు ఆ చర్నింగ్ జరిగిన తర్వాత కొన్ని ఐడియాస్ వస్తాయి. ఆ ఐడియాస్ని ప్రభుత్వంలో పెట్టడం, లేకపోతే ఉన్న వాటిని రెక్టిఫై చేయటం, మరింత మెరుగు చేయటం, ఇదంతా ఉంటుంది. కాబట్టి పార్టీ అనేటువంటిది పెద్ద ఎస్సెట్ అండి. గవర్నమెంట్కి ఎస్సెట్గా మారాలి పార్టీ. పార్టీ ఎప్పుడు ఎస్సెట్గా మారుతుందంటే అధ్యక్షుడు అక్కడ ఉండాలి, అధ్యక్షుడు చూసుకోవాలి, ఆయన కనుసరణలో పార్టీ నడవాలి. నడిచి దాన్ని డీసెంట్రలైజ్ చేసి ఎవరికి ఇచ్చే బాధ్యత వాళ్ళకి ఇస్తే కనుక అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. మీరు గత వీడియోలో మాట్లాడుతున్నప్పుడు మీరు అన్నది ఈ కొలికిపూడి చిన్ని ఇష్యూ లాంటిది తెలుగుదేశం పార్టీ చరిత్రలో లేదు, ఈ 43 ఏళ్లలో మొదటిసారి అని చెప్పారు. సో పార్టీ ముఖ్యమంత్రిగా ఉంటూ పార్టీతో ఈ లింక్ లేకపోవటం వల్లనే, పార్టీ క్యాడర్తో ఈ లింక్ లేకపోవడం వల్లనే చరిత్రలో మొదటిసారి ఇలాంటి దీన్ని ఎదుర్కోవాల్సి వచ్చిందని అనుకోవచ్చేమో కదా. ఎస్, అంటే అది చరిత్రలో మొదటిసారి ఎందుకు అనాల్సి వచ్చిందంటే ఇది ఇక్కడ పార్టీతో సంబంధం లేదు, పార్టీ గొడవ కాదు ఇది. అంటే ఇప్పుడు అధిష్టానానికి కింద ఒక నాయకుడికి, ఇప్పుడు ప్రతి పార్టీలో ఏమవుతుంది, ఒక నాయకుడికి అధిష్టానానికి అంటే పార్టీ నాయకత్వానికి మధ్య డిఫరెన్సెస్ వస్తాయి. డిఫరెన్సెస్ వచ్చి అతను ఏదో విమర్శలు చేసి ఇట్లా కాదు అట్లానే ఏదో ఇట్లాగా ఏదయ్యి అతను రాజీనామా చేయటం లేకపోతే తిరుగుబాటు చేయటం ఇవన్నీ చేస్తారు. ఇక్కడ గొడవ ఏంటి, ఇద్దరు నాయకుల మధ్య, ఇద్దరు నేతల మధ్య, వాళ్ళ మధ్య సయోధ్య లోపించటం, సమన్వయం లోపించడం వల్ల వాళ్ళు ఒకరికొకళ్ళు ఆరోపణలు చేసుకొని పత్రికలకు ఎక్కారు. అంటే వాళ్ళిద్దరిని కలిపింది తెలుగుదేశం పార్టీ అనే ఇదే కదా, వాళ్ళిద్దరి మధ్య కామన్ ఇది పార్టీయే కదా. పార్టీ, అవును. సో అలాంటప్పుడు పార్టీకే లింక్ చేసి మాట్లాడాం మనం ఆ రోజు మాట్లాడింది. అవును, తెలుగుదేశం పార్టీ చరిత్రలో మొదటిసారి ఇలాంటిది బజార్కి ఎక్కి రచ్చకెక్కి మీడియాలకి ఎక్కి మాట్లాడడం అనేది. అంటే ఆ లింక్ లేకపోవటం వల్ల పార్టీ క్యాడర్తో ఎప్పుడైతే ఇట్లాంటివి వచ్చినాయి అనుకోండి, జనరల్గా ఏం చేస్తుంది, పార్టీ వాళ్ళు అధ్యక్షుడి దృష్టికి తీసుకెళ్తారు. తీసుకెళ్ళి ఈ పలానా నియోజకవర్గంలో పరిస్థితులు బాగోలేదు కాబట్టి వెంటనే దీని మీద యాక్షన్ తీసుకోవాలనేది ఒక పార్టీ కార్యాలయం నుంచి పార్టీ అధ్యక్షుడి వరకు వెళ్తుంది. జనరల్ సెక్రటరీ ఎవరో తీసుకెళ్తారు. వెంటనే వాళ్ళని పిలిపించడం, మాట్లాడటం, ఇది అట్లాగా అది సర్దుబాటు చేయటం, లేకపోతే ఏదో ఒకటి చేస్తారు, ఏదో ఒక నిర్ణయం చేస్తారు. ఇక్కడ ఏం జరిగింది, అది చాలా నెలలుగా అది కొనసాగుతున్నది కదా. ఇప్పుడు కొలుగుపూడి శ్రీనివాస్ గారికి చిన్నికి మధ్య ఇది వివాదం. అంతకుముందు నియోజకవర్గంలో ఉండే ఇతర నాయకులకి, ఎమ్మెల్యే గారికి ప్రాబ్లం వచ్చింది. సో దాన్ని కూడా సాల్వ్ చేయలే, పెద్దగా పిలిచారు, ఏదో క్రమశిక్షణా సంఘం ముందు ఆయన వెళ్ళాడు, ఆయన ఏదో చెప్పుకున్నాడు, అంతా అయింది కదా తప్ప దాన్ని ఏది రెక్టిఫై చేసినట్టుగానో లేకపోతే వాళ్ళని పిలిచి మాట్లాడతామో ఏదో ఒకటి జరగలేదు. అది జరగకపోవడం వల్ల ఏమైంది, అది మరింత ఇంకొక రూపం దాల్చింది. ఆయన డైరెక్ట్గా గతంలో ఒక ఎమ్మెల్యే, కొత్తగా ఒక ఎమ్మెల్యే అయిన వ్యక్తి, అవతల వాళ్ళు ఎంతటి అంటే అవినీతి పనులు కావచ్చు, ఇంకేదో కావచ్చు, కానీ పార్టీకి క్రమశిక్షణని అంటే పార్టీకి ఉండేటువంటి ఒక దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన ఎవరికో చెప్పాలో వాళ్ళకి చెప్పాలి తప్ప పత్రికలకు ఎక్కే పరిస్థితి రాకూడదు కదా. పత్రికలకి ఎక్కే పరిస్థితి వచ్చింది డైరెక్ట్గా అంటే పార్టీలో ఖచ్చితంగా పార్టీ పట్ల లీనియన్సే కదా. అంటే ఇక్కడ మీరు అన్న దాంట్లోకే వస్తున్నా, ఇక్కడ మనం రెండింటిని డిఫరెన్షియేట్ చేయొచ్చేమో. ఎట్లా అంటే పార్టీతో పాటు పార్టీ డిఎన్ఏ అయ్యి మీరు చెప్పినట్టుగా పార్టీ డిఎన్ఏ అయ్యి పార్టీ క్రమశిక్షణ, పార్టీ నిబంధనలు, పార్టీ సిద్ధాంతాలు తెలిసిన వ్యక్తులు రచ్చకెక్కడం వేరు, ఇప్పటికిప్పుడు కొత్తగా ఎమ్మెల్యే, కొత్తగా ఎంపీ అయిన వీళ్ళు రచ్చకెక్కడం వేరు. సో పార్టీ లింక్కి ఈ కొత్తగా ఎంపీ, ఎమ్మెల్యే అయిన వాళ్ళ గొడవకి సంబంధం లేదు అని అంటారా మీరు? అంటే అట్లా కాదండి. ఇప్పుడు జనరల్గా పార్టీ డిఎన్ఏ లేకపోయేటప్పటికీ కూడా వన్స్ యూ గెట్ ఎలక్టెడ్ యూ హ్యావ్ టు టో ద పార్టీ లైన్, అంతే కదా. ఇప్పుడు ఇంకా మనం ఇంకా వేరేది ఏం లేదు కదా, వేరే అక్కడ కలిపింది మిమ్మల్ని పార్టీ. కాబట్టి పార్టీ ప్రతిష్టను పెంచే విధంగా ఉండాలి. లేదు పార్టీతో ఎవరితోనో ఇబ్బంది, పార్టీలో వాళ్ళతో సీరియస్ వచ్చినప్పుడు ఎవరికి చెప్పాలో వాళ్ళకి వెళ్ళి చెప్పాలి. అంటే యువర్ ప్రాబ్లమ్ ఈజ్ నాట్ విత్ ద పార్టీ, యువర్ ప్రాబ్లమ్ ఈజ్ విత్ సమ్ పర్సన్. ఎగ్జాక్ట్లీ. కానీ ఇక్కడ సఫర్ అవుతుంది ఎవరు, సఫర్ అయింది ఎవరు, పార్టీ సఫర్ అయింది. అవును, పార్టీ ఇమేజ్ డెంట్ అవుతున్నది. అవును.
తర్వాత ఇంకా ఇంకా దీనివల్ల ఇంకా వచ్చిన ఇబ్బంది ఏంటి, చంద్రబాబు నాయుడు గారు విదేశాలకు వెళ్ళి అక్కడ ఏదో పెట్టుబడులు సాధించి ఇదంతా తీసుకొస్తే తర్వాత గూగుల్ డేటా సెంటర్ ఇవన్నీ వస్తే అవన్నీ వెనక్కిపోయినాయి. అవును, అవన్నీ చర్చించుకునేటువంటి పరిస్థితి పోయి ఇది ఇద్దరు నేతలు రోడ్డుకి ఎక్కారు, ఇదేదో పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు, తెలుగుదేశంలో ఇదేదో జరుగుతుందంట, పార్టీ సరిగ్గా లేదంట అని ఇట్లాంటి చర్చ రావడానికి కారణమైంది కదా. కాబట్టి అది ఆ స్కోప్ ఎందుకు రావాలి, ఆ స్కోప్ ఎందుకు వచ్చింది? ఇక్కడ ఒక ప్రశ్న ఉంది సార్ నాకు. కొంతమంది కొన్ని రకాలుగా విశ్లేషిస్తూ ఉన్నారు దీన్ని. ఇదే పరిస్థితి వైసీపీ పార్టీలో ఈ 5 ఏళ్ల కాలంలో ఎప్పుడూ ఇలా మీడియాకి రచ్చకెక్కిన పరిస్థితి లేదు. ఒకటి మాత్రం మనం చూసాం, విడుదల రజనీ లావు కృష్ణదేవరాయల వ్యవహారంలో కొంత గొడవ జరిగింది మనం చూసాం. అలాగే ఎంపీ సురేష్ ఆయన కాన్స్టిట్యున్సీలో కొంత గొడవ జరిగింది. కానీ ఈ స్థాయిలో రచ్చకెక్కల, ఇప్పుడు కొలికిపూడి చిన్ని స్థాయిలో రచ్చకెక్కల. అయితే ఆ విషయంలో జగన్మోహన్ రెడ్డి వ్యవహరించిన తీరు, చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్న తీరు మీద చర్చ జరుగుతుంది. అంటే చంద్రబాబు కొంత ఇది ఇస్తాడు, కొంత అవకాశం ఇస్తాడు, జగన్మోహన్ రెడ్డి అయితే అలాంటి అవకాశం ఇవ్వడు. చంద్రబాబు నాయుడు ఇలా ఉపేక్షించకుండా ఉండాల్సింది అనేది కొంతమంది తెలుగుదేశం సానుభూతి పరుల మాట. మీరు దాంతో ఏకీభవిస్తారా? ఖచ్చితంగా. ఇప్పుడు అసలు పోలికే లేదు. అంటే నేను వేరే ఉద్దేశం, అదేలేండి, తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్సీపీకి పోలికే లేదు. అంటే యాజ్ ఏ పార్టీగా, అంటే తెలుగుదేశం పార్టీలో కొన్ని ఎస్టాబ్లిష్డ్ నామ్స్ ఉన్నాయి, ఎస్టాబ్లిష్డ్ ఇవన్నీ ఉన్నాయి, పద్ధతులు ఉన్నాయి అక్కడ. ఆ పద్ధతి ప్రకారం వెళ్ళటం అనేటువంటిది మొట్టమొదటి నుంచి కూడా జరుగుతూ వచ్చింది. దానికి ఒక హైరార్కీ ఉంది. కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు అంచెలంచెలుగా పార్టీ యూనిట్స్ ఉన్నాయి. జిల్లా పార్టీ అని, మండల పార్టీ అని, ఇట్లా గ్రామ పార్టీ ఇట్లాగా, తర్వాత హైయెస్ట్ పాలిట్ బ్యూరో అధ్యక్షుడు అట్లాగా ఉన్నది. అది దాంట్లో ఏదైనా ఒక ఇష్యూ వస్తే దానిని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే దాని మీద అది ఒక సిస్టము ఎస్టాబ్లిష్ అయినటువంటి సిస్టమ్ అది తెలుగుదేశంలో. వైఎస్ఆర్సీపీలో అసలు అది లేదు కదా. అక్కడ ఏంటి, అంతా ఇండివిజువల్. అసలు అక్కడ పార్టీగా ఫంక్షనింగ్ అది నాకు తెలిసి మొట్టమొదటి నుంచి కూడా పెద్దగా అదేమీ లేదు. అదంతా ఏంటంటే ఏక వ్యక్తి. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్తే అది, ఆయనకి ఆగ్రహం వస్తే ఇంకా వాళ్ళు అవుట్ పార్టీలో, అంతే తప్ప ఇంకా వేరే ఇదేమీ లేదు. తెలుగుదేశం పార్టీలో అది కాదు. తెలుగుదేశం పార్టీలో ఏంటంటే దాంట్లో ఒక సిస్టమ్ ఉంది, ఆ సిస్టమ్ ప్రకారం వెళ్తూ ఉంటారు. వెంటనే నిర్ణయాలు జరిగేటువంటిది కూడా అది కూడా కరెక్ట్గా, అంటే ఆ విషయంలో వెంటనే నిర్ణయాలు తీసుకోవడంలో ఈయన వెనకబడ్డారు. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు వెనకబడ్డారు. రేవంత్ రెడ్డిని కూడా పోలుస్తూ మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి తీన్మార్ మల్లన్నని సస్పెండ్ చేయడం, తర్వాత ఆమె మంత్రి కొండా సురేఖతో క్షమాపణ చెప్పించడం, ఈ స్థాయిలో ఆయన చేయగలిగారు కదా. కానీ చంద్రబాబు అంత దూకుడుగా వ్యవహరించకపోవటం వల్ల పార్టీకి నష్టం జరుగుతుంది. నేను ఈ సందర్భం ఇంకోటి కూడా చెప్తున్నాను, కొంచెం కటుగా ఉన్నా కూడా చెప్పాలి, సందర్భం వచ్చింది. కొంతమంది సోకాల్డ్ అంటే పార్టీ వెల్ విషర్స్ కింద చలామణి అవుతా, లేకపోతే అసలు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని ఏ విధంగా పరిపాలించాలో వాళ్ళే చెప్తున్నారు, పార్టీని ఏ విధంగా నడపాలో వాళ్ళే చెప్తున్నారు. అది వాళ్ళకి తెలియదంటే ఆయనకి తెలియదా? ఇంత ఎక్స్పీరియన్స్తో ఇన్ని సంవత్సరాలు పార్టీని ఒంటి చేత్తో ఆయన నడిపించుకొచ్చి అనేక బ్యాటిల్స్ ఫేస్ చేస్తే ఆయనకి ఏదో తెలియనట్టుగా, అసలు వీళ్ళు చెప్పినట్టే ఆయన నడుచుకోవాలన్నట్టుగా ఇది చెప్పడం చాలా తేలికండి. అక్కడ కొన్ని కన్స్టెంట్స్ ఉంటాయి, పార్టీలోనైనా గవర్నమెంట్లోనైనా కొన్ని కన్స్టెంట్స్ ఉంటాయి. అవి కొన్ని బయటికి చెప్పుకునేవి ఉంటాయి, కొన్ని చెప్పుకోలేనివి, కొన్ని సున్నితమైనటువంటి అంశాలు ఉంటాయి. వీళ్ళు చెప్పినంత తేలికేం కాదు. జగన్మోహన్ రెడ్డి లాగా చంద్రబాబు నాయుడు గారు వ్యవహరిస్తే జగన్మోహన్ రెడ్డికి ఆయనకి ఏమైందండి? ఇప్పుడు అంటే పోలికేముంది అంటే ఇంకా డిఫరెన్స్ ఏముంటుంది? ఈయనకి ఆయనకి ఏముంటుంది? కాబట్టి జగన్మోహన్ రెడ్డి లాగా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు వ్యవహరిస్తారు, ఎందుకు వ్యవహరించాలి? ఇట్స్ ఏ తెలుగుదేశం పార్టీ ఈజ్ ఏ డెమోక్రటిక్ పార్టీ హ్యావింగ్ సమ్ సిస్టమ్. ఆ సిస్టమ్ ప్రకారం పోతారు అక్కడ, అంతే తప్ప వైఎస్ఆర్సీపీలో లాగా ఏది పడితే అది. అసలు మీరు అందులో ఒక్క లీడరుకి ఎవరన్నా చెప్పండి, ఆయన పలానా అంటే పార్టీ పదవి ఉంది, ఆ పార్టీ పదవికి ఆయన ఈ విధంగా పనిచేస్తున్నాడు అనేది ఏమన్నా మనం చెప్పుకోవాలమా? ఏదో ఇటీవల కాలంలో కొంత
ఏదో కొంతమందిని పిలుస్తున్నారు, ఆయన మాట్లాడుతున్నారు తప్ప ఫ్రమ్ ది బిగినింగ్ 2012లో వచ్చింది ఆ పార్టీ. 2012 నుంచి ఇప్పటి వరకు మనం చూడండి ఎక్కడా కూడా సిస్టమ్స్ ఎస్టాబ్లిష్ చేయలేదు. వాళ్ళ నాయకులే చెప్తారు కదా. ఇప్పుడు ఏమన్నా కొద్ది గొప్ప కొంచెం పార్టీ ఆఫీస్లో సిస్టమ్స్ ఏవో పెట్టి ప్రెస్ కాన్ఫరెన్స్లు అలాంటివి కొన్ని చేస్తున్నారు తప్ప దీనికి దానికి సంబంధం లేదండి. ఆ మాటకు వస్తే మీకు ఈవెన్ కాంగ్రెస్ పార్టీ కూడా అంతే కదా. కాంగ్రెస్ పార్టీలో మాత్రం ఏముంది, అక్కడ సిస్టమ్స్ ఏమున్నాయి, అక్కడ గతంలో కూడా ఏమైనా ఉండేది కాదు. సిఎల్పి ఉండేది, పిసిసి ఉండేది. అక్కడ ఎవరికి వాళ్ళు ఈ మధ్య కాలంలో కూడా అంతే అవుతుంది కాస్త. ఏది ఈ మధ్య కాలంలో కూడా తెలంగాణలో అధికారంలో ఉన్న సిఎల్పి పిసిసి అక్కడ ఒక సమన్వయం కానీ ఒక ఇది కానీ ఒక అంటే రీజను రైము ఆర్డరు ఇలాంటివి ఏమి ఉండవు. అంటే ప్రజల్లో కూడా కొన్ని పార్టీల పట్ల ఎక్స్పెక్టేషన్స్ అట్లా ఉంటాయి. తెలుగుదేశంలో ఇవాళ ఏది జరిగినా ఎందుకు న్యూస్ అవుతుందంటే అట్లాగా అది అట్లా ఊహించలేదు కదా, దీన్ని ఎక్స్పెక్ట్ చేయలేదు కదా అన్నట్టుంది. కానీ ఇప్పుడు వాళ్ళు ఏంటంటే కొంతమంది చాలామంది వాళ్ళకి అసలు ఇష్టానుసారం చంద్రబాబు నాయుడు గారు ఇట్లా చేయాలండి, అట్లా చేయాలండి, ఇట్లా చేయాలి, అట్లా చేయాలని వాళ్ళు చెప్పేస్తున్నారు. వాళ్ళు చెప్పినట్టుగానే గవర్నమెంట్ నడవాలి, వాళ్ళు చెప్పినట్టుగానే పార్టీ నడపాలి. ఇది కరెక్ట్ కాదు. అది అంత తేలికేం కాదు అది. సో ఇప్పుడు ఆయన వారానికి ఒకసారి వెళ్ళడం వల్ల మొత్తానికి పూర్వపు డెఫినెట్గా ఇట్ విల్ డూ ఏ సీ ఆఫ్ చేంజ్ అండి, లాట్ ఆఫ్ గుడ్. మొత్తం అంటే ఇక్కడ ఏంటంటే మంచి టీంని పెట్టాలి పార్టీ ఆఫీస్. ఇప్పుడు చాలామంది నాకైతే తెలియదు కానీ నేను వెళ్ళలేదు కానీ చాలామంది సీనియర్లు మనతో కూడా మాట్లాడుతుంటారు కదా. పార్టీ ఆఫీసు అనేది నెర్వ్ సెంటర్గా పనిచేసేది గతంలో. పార్టీ ఆఫీసు అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఉంది కానీ మనుషులు లేరు, అంటే బాగా పనిచేసేవాళ్ళు లేరు. అటువంటి నాయకుల్ని పెట్టాలి. నాయకులను పెట్టి వాళ్ళకితో నడిపించాలి వ్యవస్థని. నడిపించి కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు కూడా ఆ పార్టీ సిస్టమ్ అంటే గతంలోకి ఇప్పుడుకి చాలా చేంజెస్ వచ్చినాయండి. గతంలో ఉన్న కమిట్మెంటు కార్యకర్తల్లో లేదు, వాళ్ళ యాస్పిరేషన్స్ పెరిగిపోయినాయి అందరికీ. వచ్చిన ప్రాబ్లం ఏంటంటే దిస్ ఇస్ ద ప్రాబ్లం నాట్ ఓన్లీ విత్ తెలుగుదేశం, మిగతా అన్ని చోట్ల యాస్పిరేషన్స్ పెరిగినాయి. చిన్న వాడు కూడా చిన్న కార్యకర్త కూడా చాలా పెద్ద పదవులు ఊహిస్తున్నాడు, నాకు అది కావాలి ఇది కావాలి. గతంలో అట్లా ఉండేది కాదు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళకి ఎటువంటి పొజిషన్ అనేటువంటిది ఎక్స్పెక్ట్ చేశారు. ఇప్పుడు అట్లా కాదు కదా, రావటం ఎమ్మెల్యే అయిపోవాలి, రావటం ఎంపీ అయిపోవాలి. ఎందుకు వచ్చింది అంటే అట్లా జరిగినాయి కొన్ని. ఇప్పుడు కొలుగుపూడి ఉన్నాడు, డైరెక్ట్గా వచ్చాడు, ఆయన ఎమ్మెల్యే అయిపోయాడు. చాలామందికి ఆయన ఒక్కడని కాదు, నేనేది ఈసారి చెప్తాను, అట్లా చాలామంది ఉన్నారు, మంత్రులు అయిన వాళ్ళు ఉన్నారు. అట్లా డైరెక్ట్గా వచ్చి ఎమ్మెల్యే అయ్యి మంత్రులు, కేంద్ర మంత్రులు అవుతున్నవాడు కూడా ఉన్నారు కదా. దానివల్ల ఏమవుతుందంటే యాస్పిరేషన్స్ పెరిగినాయి. యాస్పిరేషన్స్ పెరగడం వల్ల సమస్యలు వస్తున్నాయి. ఎంతమందిని మీకు ఏంటంటే అందరినీ సాటిస్ఫై చేయలేరు కదా. పార్టీ మొత్తాన్ని కార్యకర్తలు చాలా అసంతృప్తిగా ఉన్నారంటే ఎన్ని లక్షల మంది కార్యకర్తలని సంతృప్తి పరుస్తారు? అంటే పార్టీ కోసం పనిచేస్తే మాకేంటి ఇప్పుడు ఇక్కడ రెండు ఉంటాయి, అది కూడా ఆ భావన కూడా ఉంటుంది. ఇప్పుడు రెండు రకాలు ఉంటాయి ఇందులో. ఏ పార్టీ జనరల్గా ఏంటంటే చాలామంది వచ్చి పార్టీకి పనిచేస్తూ ఉంటారు. పనిచేసేటప్పుడు వాళ్ళు ఏం చెప్పరు, మాకు భవిష్యత్తులో నాకు ఇది కావాలండి అది కావాలండి అని ఏమని అనరు. పార్టీ పట్ల అభిమానం ఉందండి, పార్టీ అధికారంలోకి రావాలండి, నేను వచ్చి పని చేస్తానని అంటారు. సరే పని చేయమన్నప్పుడు పని చేయించుకుంటారు. పని చేయించుకున్న తర్వాత వీళ్ళు చేసిన పనికి వాళ్ళకున్న అర్హతలకి తగినట్టుగా ఏదన్నా ఆశిస్తే పర్వాలా, దీన్ని మించి కూడా ఆశించే వాళ్ళు చాలామంది ఉన్నారు. అక్కడ వస్తుంది సమస్య. ఓకే. సో ఇదంతా ఏంటంటే ఈ సమస్యలు ఎక్కువ తెలుగుదేశానికి వస్తాయి. మిగతా చోట్ల అట్లా ఏముండదు. కాంగ్రెస్లో కావచ్చు, ఇతరత్ర అసలు బీజేపీ అయితే అది వేరు అనుకోండి, అక్కడే పుట్టాలి అక్కడే పెరగాలి. ఇటీవల కాలంలో కొంత మారినప్పటికీ కూడా వాళ్ళకు సిస్టమ్ ఉంది. అది కమ్యూనిస్టులకి అంతే అట్లా ఉంది. కాబట్టి ఇదేంటంటే ఈ సెంట్రిస్టిక్ పార్టీల్లో ఉండే సమస్యలు ఇవన్నీ. దానికి ఏంటంటే కొంత ప్రజలకి అంటే కార్యకర్తలకి తప్పు ఉండొచ్చు, కొంత అధిష్టానాన్ని కూడా కొంత ఉండొచ్చు. అంటే గెలుపు ప్రాతిపదికగా కొందరిని కొత్త వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి టికెట్లు ఇచ్చి వాళ్ళని ఎమ్మెల్యేలు చేసి వాళ్ళని మంత్రులు చేయటం వల్ల మిగతా వాళ్ళు కూడా ఏంటంటే షార్టెస్ట్ రూట్స్లోంచి వెళ్ళిపోదాం అనేటువంటి ఒకప్పుడు ఏంటంటే మొత్తం కింద నుంచి పైకి వెళ్ళాలి పెరగాలి అని అనుకునేవాళ్ళు. ఇవాళ ఏంటంటే దగ్గరదారుల కోసం చూస్తున్నారు.
ఏదో రకంగా ఎమ్మెల్యే అయిపోవాలి, మంత్రి అయిపోవాలి, లేకపోతే పార్టీలు అది అవ్వాలి ఇది అవ్వాలి అనేది ఆలోచిస్తున్నారు. అదేలేండి. సో దానికి ఏంటంటే ఒక ఇంట్రోస్పెక్షన్ కూడా చేసుకోవాలి. పార్టీ అధిష్టానం కూడా ఒక ఆత్మావలోకనం చేసుకోవాలి. ఎందుకు వచ్చింది పార్టీలో ఈ రకమైనటువంటి ఇది అనేది కూడా ఒక ఆత్మావలోకనం చేసుకోవాలి. కాబట్టి ఒక సిస్టమ్ని మళ్ళీ దాన్ని దట్ హ్యాస్ టు బి పుట్ ఇన్ ప్లేస్ అనమాట. పెట్టినట్లయితే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారు ఉండాలండి. ఇప్పుడు ఆయన లేకుండా పార్టీ ఆఫీసు రన్ చేయలేదు. కాబట్టి వారానికి ఒకసారి వెళ్ళటం అనేది టు బిగిన్ విత్ 1 day ఈజ్ గుడ్. స్లోగా పెరగచ్చు, 2 రోజులు అవ్వచ్చు. సరే, ఆ పార్టీ ఆఫీస్ మీద కూడా రకరకాల విమర్శలు ఉన్నాయి. కొంతమంది విమర్శలు కూడా చేస్తూ ఉన్నారు. పార్టీ ఆఫీస్లో సమన్వయపరిచే వ్యక్తులు లేరు, అంత సమర్థత ఉన్న వ్యక్తులు. ఇందాక మీరన్నట్టే అంత సమర్థవంతమైనటువంటి వ్యక్తులు లేరు, ఎవరెవరో ఉంటున్నారు పార్టీల్లో, ఆ పార్టీ ఆఫీసులో అని మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఎవరెవరిని పెట్టాలో అధినాయకత్వానికి అయితే ఒక క్లారిటీ ఉంటుంది కదా. ఉంటుంది. అంటే ఇప్పుడు చేంజ్ అనేది చాలా అనివార్యం అండి. మార్పు అనేది జరుగుతుంది. ఆ మార్పుకి అనుగుణంగా ఆ వ్యక్తుల్ని తీసుకోవటం, వాళ్ళతో పని చేయించుకోవటం, వాళ్ళకి ఎవరైతే ట్యూన్ అవుతారో దానికి తగినట్టుగా ట్యూన్ అయ్యారో చూసుకొని పెట్టుకొని పని చేయించుకోవాలి. ఇప్పుడు పలానా ఎక్సే పనిచేస్తాడు, వైఏ పనిచేస్తాడు అని ఉండదు కదా. ఎవరు బాగు చేస్తారో చూసుకొని వాళ్ళకి బాధ్యతలు అప్పచెబుతారు. బట్ ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళకేంటి, పార్టీ ఆఫీస్ బాగా పనిచేయటం అన్నా, గవర్నమెంట్ బాగా చేయటం, తిరిగి మళ్ళీ అధికారంలోకి రావాలి, ప్రజలకి మనం ఇచ్చిన హామీలు నెరవేర్చడం, ఆ లక్ష్యం దిశగా పనిచేసేటట్టుగా ఉండాలి. రైట్ సార్, థ్యాంక్ యూ.